తోక మీద నిలుచుని పోరాడగల కంగారు. తోక మనిషికి లేనిది జంతువులకు ఉంది. మనలో చాలా మందిని హాస్యానికి తోకలేని కోతులని పెద్దలన్నా కూడా నిజానికి మనిషి కూడా జీవ పరిణామం జరిగే సమయంలో తోక అనేది చాలా అతి ముఖ్యమైన భాగంగా ఉండేది అని చెప్తారు శాస్త్రవేత్తలు, ఇంకా జీవజాలం మీద పరిశోధనలు చేసే సిద్ధాంతకర్తలు. అలాంటి ఈ అతి ముఖ్యమైన భాగం తోకని ఆధారంగా చేసుకుని తన శరీరం యొక్క బరువుని మొత్తం మోసుకుంటూ ఒక జీవి పోరాటాలు కూడా చేస్తూ ఉంటుంది అని అంటే మీరు నమ్మగలరా? ముట్టుకుంటే మెత్తగా ఉండే కండ భాగం తోకతో పోరాడే ఆ జీవి కంగారు గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంగారు అనే మాట మొట్టమొదటిసారిగా ఒక ఆస్ట్రేలియన్ ప్రాచీన భాష గూగు యమితిన్లోని ముఖ్య లిపుల్లో భాగమైన అంశాల ద్వారా బయటకు వచ్చింది. అందులో గంగుర్రు అనే మాటను ఆధునిక రోజుల్లో కంగారు అని మార్చారు భాషా శాస్త్రవేత్తలు. ఆదివాసీల స్థావరంగా ఉన్న ఆస్ట్రేలియాను తెల్లవాళ్లు కబలించే సమయానికి కంగారు కాస్త లోకవ్యాప్తం అయిపోవడంతో కంగారు అనే పేరు అందరికి వచ్చేయడంతో అప్పటి నుండి ఈ పెద్ద పాదాలు గల జీవికి ఒక ప్రత్యేకమైన స్థానం లభించింది జంతు ప్రపంచంలో. సర్ జోసెఫ్ బాంక్స్ ఫస్ట్ బారోనెట్ అనే శాస్త్రవేత్త తాను పొందుపరుచుకునే ముఖ్య సమాచార వ్యవస్థలోని కీలక భాగమైన డైరీలో కంగూరు అని జూలై 12, 1770లో ఈ పేరు మొట్టమొదటిసారిగా అధికారికంగా చరిత్ర పుటల్లో నమోదు చేయబడింది. ఆ విధాత సృష్టించిన అత్యద్భుత జీవరాశుల్లో కంగారు ఒకటి. తన కడుపులో బిడ్డను అమ్మ కొన్ని నెలలే మోస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇది అన్ని జీవరాశుల్లో చాలా సాధారణంగా కనిపించే విషయం. కానీ కంగారు తల్లులు వేరు. తమ బిడ్డల్ని అవి పెద్దగా మారే వరకు పోషిస్తూనే ఉంటాయి. అలా తమ కడుపు భాగంలో వెచ్చని పౌచ్లా ఉండే మార్సుపియల్ బ్యాగ్ ద్వారా తమ బిడ్డకు పోషణ అందించడమే కాక దానిని ఒక చిన్నపాటి స్థావరంగా తన బిడ్డకి ఇవ్వడం అనేది ఆ ప్రకృతి మాయ ఇంకా దైవ సృష్టి తప్ప ఇంకేంటి అని విస్తుపోతూ ఉంటారు శాస్త్రవేత్తలు సైతం. ఇక ఎక్కడి నుంచి వచ్చాయో లేదా ఏదైనా రెండు జీవుల కలయికో అన్న అంశం మీద ఇప్పటికీ సరైన వివరణ లేదు. కొన్ని అంశాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కంగారు అనేది భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి ప్రాణి. బ్యాక్టీరియా తాలూకు బై ప్రొడక్ట్ అని, అది ఎదిగే సమయానికి ఇలా రూపాంతరం చెంది ఉండొచ్చు అని పురాతత్వ శాస్త్ర నైపుణ్యం గల ఎందరో శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూ ఉంటారు. కంగారును ఉద్దేశించే సెంటార్ అనే గ్రీక్ కథాపాత్రని సృష్టించి ఉండవచ్చు అని వారి ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ జీవులలో ముఖ్యంగా కనిపించే లక్షణం వీటి పోరాట పటిమ. మనుషులు చేసుకునే బాక్సింగ్ అనే క్రీడకు ముఖ్యమైన ప్రకృతి ప్రేరణ కంగారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ జీవులు తమలో తాము పోరాడుకునే తీరును చూస్తే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది. మరి కంగారులోని ముఖ్యమైన తిరగగలిగే సిద్ధాంతం లోకోమోషన్ మెకానిజం వచ్చి పెంటాపెడల్ లోకోమోషన్ అంటే 4 కాళ్ళు ఇంకా తోక ద్వారా ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్ళగలిగే సామర్థ్యం. ఇతర జీవుల్ని మనం చూసుకున్నట్లయితే తమ తోకనవి కేవలం తమ దిశానిర్దేశానికి ఒక దిక్సూచిలా మాత్రమే వాడతాయి. కానీ అవి తిరగడానికి ఇంకా దారిని మళ్లించడానికి మాత్రం ఎక్కువగా వాటి తోకల్ని వాడవు. కానీ కంగారులకు ముఖ్య ఆధారం వాటి తోకలే. ట్రైపాడల్ పొజిషన్గా చెప్పుకునే పద్ధతి ద్వారా ఇవి తమ జీవనాన్ని ఇంకా ముఖ్యంగా తమ యుద్ధ తంత్రాన్ని ఆచరిస్తాయి. అదే వీటిలోని ముఖ్యమైన యూఎస్పీగా చెప్పుకొస్తారు చాలామంది యానిమల్ ఎక్స్పర్ట్స్. ఇక ఇవి పాటించే ముఖ్యమైన యుద్ధ తంత్రం పంచ్ అండ్ రీఫ్లెక్స్ స్ట్రాటజీ. చాలా పదునుగా ఉండే గుండు సూదులు లాంటి గోర్లను ప్రత్యర్థి మొహంపై ముఖ్యంగా కళ్ళపై ప్రయోగించి వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియకు చాలా అదురుగా ఉండే బేసల్ స్ట్రాండ్ అంటే శరీర బరువును తట్టుకుని మంచి బలాన్ని చేకూర్చే స్థానంగా వీటి తోక పనిచేయడంతో అదే వీటి ముఖ్య ఆయుధంగా మారిపోయింది అని చెప్తారు ప్రఖ్యాత కంగారు పరిశోధకులు. అందుకే ఫ్యాట్ ఫ్రీగా చెప్పుకునే వీటి మాంసానికి డిమాండ్ కూడా పెరిగిందని, అందులోనూ ముఖ్యంగా వీటి వెనుక కాలి భాగం ఇంకా తోక నడుము లాంటి భాగాలు ఎక్కువగా అమ్ముడుపోతాయని, కంగారు తినే ఆహారంలో ప్రతి పోషక విలువ ఎక్కువగా చేరేది ఇదే భాగాల్లో కనుక అక్కడ చాలా రకాల రసాయనిక చర్యలు జరిగి ఆ ప్రాంతమంతా పటిష్టమైన కండరాల స్థావరంగా ఏర్పరచబడి అద్భుతమైన శక్తి కేంద్రాలుగా మారిపోతూ ఉంటాయి. అందుకే వాటి తోకకు అంత శక్తి వచ్చుంటుంది అని అంటారు ప్రఖ్యాత BBC నరేటర్ డేవిడ్ యాటన్బోర్గ్.
వీటికున్న మరో వరం వీటి ధ్వనిని సంగ్రహించే శక్తి, ఇంకా తోకను ఆ ధ్వని సంకేతాలకు తగ్గట్లుగా అనుసరించటం, ఇంకా దానిని ఈ యుద్ధంలో వాడుతూ చాకచక్యంగా శత్రువుల బారిన పడకుండా కాపాడుకోవటం. అది మామూలు స్ట్రాటజీ కాదు అని ప్రకృతి పరంగా దీనికి లభించిన గెరిల్లా వార్ఫర్ యుద్ధ తంత్రం అని, కంగారులకు మాత్రమే ఇలాంటి ఒక పరిజ్ఞానం ఉంది అని ఒకరు వాదిస్తే, ఇంకొక వర్గం వారు లేదు, ఇది మార్స్పియల్స్ అంటే సంచి లాంటి శరీర భాగాన్ని ఎక్కడో అక్కడ కలిగి ఉండే జంతువులన్నింటికీ కూడా ఉంటుంది అని చెప్పుకురావడం ఒకంత రసాభాసను కలిగించే విశేషంగానే చెప్పుకోవచ్చు. ఎంబ్రియో కెనాల్ అంటే పిల్లల్ని పొదిగే స్థావరం లాంటి శరీర భాగం నుండి కింది ఎముకల వరుస వరకు వీటి కండరాలు అత్యంత పటిష్టంగా ఉండడం వల్ల యుద్ధంలో తోక మీద నిలబడి పోరాడగల జీవులుగా కంగారులకు ప్రత్యేకమైన స్థానం ఉంది అని మనకు స్పష్టం చేస్తోంది ఈ విశ్లేషణం. 1772 నాటి ప్రఖ్యాత ఆయిల్ పెయింటింగ్ ది కాంగో ఓరే ఫ్రమ్ న్యూ హాలండ్లో కూడా కంగారును ఉద్దేశించి వేసిన చిత్రంలో చాలా ముఖ్యమైన సూక్ష్మ సిద్ధాంతం మైన్యూట్ డీటెయిలింగ్ను గుర్రాల చిత్రకారుడిగా పేరు పొందిన జార్జ్ స్టబ్స్ కూడా తోకపైనే కేంద్రీకరించారు. కానీ అప్పటి ప్రజలకు అది అర్థం కాకపోవటం, ఇంకా చాలామంది ఇదేం తోక పెయింటింగ్ అని ఎద్దేవా చేసినా కూడా ఈ రోజున ఆయనను కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. ఈ పెయింటింగ్ కూడా కంగారు తోక విశ్లేషణ, ఇంకా కంగారు యుద్ధ తంత్రంలో అది ఎంత ముఖ్యమైన భూమికను పోషిస్తుందో అనే విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి ఈ పెయింటింగ్ చాలా ఉపయోగపడిందని వారు చెప్పుకురావటం ఒక కొసమెరుపుగానే చెప్పుకోవచ్చు. అలా ఈ భూప్రపంచం మీద ఆ దైవం సృష్టించిన అద్భుతాలకు సజీవ సాక్ష్యంగా నిలిచే అద్భుతమైన ప్రాణిని అందరూ చులకనగా చూసే తోకలో కూడా ఇంతటి అవసరం ఉంది అంటే నమ్మడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. మరి తప్పదు, నమ్మండి. మరి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.